ఒక కప్పు కాఫీ. 10 రూపీస్. ఒక కప్పు కాఫీ. ఇలా అడుక్కోడానికి సిగ్గులేదా? ఏం సార్ ఇది? నవ్వెందుకు వస్తున్నారా మీకు? నవ్వుతున్నామా? ఎర్రనవ్వులు నవ్వడం కాదురా, నీకు దమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి. పడేయను రా, నాకు చేత కాదు. అసలు ఈ పోర్ల పంచాయితీ నా సిలబస్ లో లేదు. అదేంటి ఇప్పటిదాకా ఏమైనా లవ్ చేయలేదా? చేసినా మామా. ఇప్పుడు 10th వరకు క్రికెట్ లవ్ చేసిన, ఇంటర్లో సినిమాలను లవ్ చేసిన. సైలెన్స్. ఏయ్ ఏందిరా సైలెన్స్? చదువుకుని లైబ్రరీకి వస్తారా? ఇంటికి పో. ఇడియట్. అమ్మాయి లేని కల నేను పడలే. ఎందుకు మామా? వచ్చపడిపోద్దు మావా. అంటే లేడీస్ మ్యాటర్స్ కదా. హ్యాండ్ స్వెట్టింగ్, లెగ్ షేకింగ్, షై ఇస్ కమింగ్. ఒక్కవేళ ఎవరైనా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు, ప్రేమించుకుందాంరా, కలిసిందాంరా అని అంటే చేస్తే మనల్ని ఎందుకు చేస్తారు మావా? అశోక్ గారిని చేస్తారు, మన జెండీ లాగా. మధ్యలోకి నన్నెందుకు లవ్ అవుతున్నావురా? మేము జస్ట్ ల్యాబ్ పార్ట్నర్స్ అంతే. నో 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 మావా, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన నాలెడ్జ్ చెప్తున్నారా? మీరు ల్యాబ్ పార్ట్నర్స్ కాదరా, లైఫ్ పార్ట్నర్స్. మీరెంత కొట్టుకున్న కథలు ఆడినా చివరికి మీరే కలుస్తారా. ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కూడా అంటారా. ఆ పిల్లలకి పేరు ఆడబెడతాడు. ఏం చూస్తున్నావు? నీకెవరు దొరకరు. ఈడ బస్సు పిల్లని కల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మావా. ఇది గ్యారంటీ. ఆయమ ఫ్రీ బర్డ్ రా. నాకు ఇట్లాంటివి ఏం లేవు. నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు, నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు, నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు. కళ్ళు తేలినట్టుందే, గుండె పేలినట్టు. సార్ దువ్వనుందా సార్? నీ ఎవరు నడుస్తున్నారా? లెటరా ఎవరికి? అది టెలిగ్రామ్. అమ్మకి ఏమైందా? నాన్న లారీ కుదిస్తుందా? చెప్పడం మావా, నేను తట్టుకోగలను. చెప్పడం మావా. చదవరా. హాయ్ డీడీ. ఏంటి లైబ్రరీలో తెగ అబద్ధాలు చెప్తున్నావు? నీకెవరు ఇంప్రెస్ అవ్వరు, నేనెవరూ ఇష్టపడరు అనుకుంటున్నావు, కానీ నువ్వంటే చాలా మందికి ఇష్టం. నాకు ఇంకా ఇష్టం. అది చెప్పడానికి ఈ లెటర్. నేను ఎవరు ఏంటి ఇలాంటి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకు. బట్ మ్యాటర్ ఇది. ఇట్లు ఓ అమ్మాయి. అమ్మాయిరా? నీకు కొంచెం ఓవర్ అనిపించట్లా? హ్యాండ్ రైటింగ్ చూసుకొని పెట్టేస్తావా? రే, ఆ హ్యాండ్ రైటింగ్ లో కర్వ్స్ ఉన్నారా? ఎందుకు తెలుసా? అమ్మాయిలకు కూడా కర్వ్స్ ఉంటాయి కాబట్టి. లెటర్ అమ్మాయి డీడీ. ఏ బోకనకుడికి రాశాడు లెటర్? మామా, మమ్మల్ని అనుమానిస్తున్నావారా? మామ, ఎంత మంది లైఫ్ లో నేనే ఏంజిల్ ప్రియా, డాడీ స్టిల్ ప్రిన్సెస్, పర్ల్ సమంతానో మీకు తెలుసా? డే, జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం రా. ఎన్ని లత్కోర్పాలు చేసి ఉంటాయి ఇట్లాంటివి. అట్లాంటిది ఇవాళ మీరు నాతో. అరే అరే డిడి, ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు, అతిరా నీ దరిద్రం. అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం. అది కరెక్టే. నీ ఇంట్రెస్ట్ అమ్మాయిలే కాదు కదా. హలో. హాయ్. హాయ్. అక్కడ దామోదర్ ఉన్నాడా? అదే డీడీ. డీడీయా? అవును. డీడీ వాడికి అమ్మాయా? కంపెనీస్ క్రెడిట్ కార్డా? ఏ మనోడు కానీ సీన్ లేదు. మూసుకొని పోనీ బే. డీడీ ఫోన్. ఆడంటే ఓకే, మీరు ఎందుకు కొడుతున్నారా? ఏ మా డాడీ చెప్పిన టైం చేయదని. డాడీ. హలో. మామా, లేడీస్ రా. నా హ్యాండిల్ చేస్తాను, ఇచ్చే. ఏరా. హలో, ఎవరు మీరు? నేను రాసిన లెటర్ అందిందా? ఏ లెటర్? అదే నేను రాసిన లెటర్, వెన్నెల్లో ఆడపిల్ల. ఓకే, 2 క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. క్వశ్చన్ నెంబర్ 1, ఆ లెటర్ మీరు రాసిండ్రా? అవును. కాపీ దట్. క్వశ్చన్ నెంబర్ 2, మీరు నిజంగా లేడీసా? స్టూపిడ్. మామ లేడీస్ మామ. అసలు ఎవరండి మీరు? మీ పేరేంది? మీ కథ ఏంది? అది కనిపెట్టాల్సింది నువ్వే. ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. నిజంగానే అమ్మాయి మామా? ప్రైజ్ ద లార్డ్. జనీ. ప్రైజ్ ద లార్డ్. డీడీ, నీ ఫ్రెండ్ ఉన్నాడే, వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో.
ఈరోజు ల్యాబ్లో ఏమైందో తెలుసా? ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ చేయలేదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా అన్నీ చేయాల్సిందే. అసలు ఎక్స్పెరిమెంట్స్ లేట్ అయిందే వాడి వల్ల. అరే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తేగా ఒక్కరోజైనా. ఈరోజు సోలోగా చేయమంటే మాత్రం ఫాస్ట్ గా ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు. అరే ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది, నేనేమైనా డ్రాప్ చేయాలా, ఎవరైనా వస్తున్నారా అని అడగాలని కామన్ సెన్స్ లేదా వాడికి? నీ మమ్మీ ఉండ నాకు ముందే ఫోన్ చేసిండు. అరే జర్నీ ఒంటరిగా ఉంటుంది, ప్రాక్టికల్స్ తర్వాత వెళ్ళి డ్రాప్ చేయి, నాతో అన్కంఫర్టబుల్ అని చెప్పిండు. కాకపోతే నేను బిజీ ఉన్నా కాబట్టి ఆడనే డ్రాప్ చేయమని చెప్పిన. ఆడు బయట ఉంటాడు చూడు. నువ్వు ఊకే వాని తిట్టకు, వాడు అనాదే. అశోక్ థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఫస్ట్ డే నేను హ్యాండ్ షేక్ ఆఫర్ చేస్తే తోసేసావు. ఇట్స్ నాట్ ఓకే. 12th డే లంచ్ అవర్లో నీ పక్కనే కూర్చుంటే వెళ్ళిపోయావు. ఇట్స్ నాట్ ఓకే. లైబ్రరీలో నేను బుక్ అడిగితే నన్ను పురుగులా చూసావు. ఇట్స్ నాట్ ఓకే. ఇప్పుడు కూడా నీ వల్లే ఈ పొజిషన్కి వచ్చాను. మళ్ళీ కాపాడినట్టు బిల్డప్ ఒకటి. ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఓకే. అయినా నాకేం తక్కువ? మా ఏరియాలో 10 మంది ట్రై చేస్తున్నారు నన్ను. నమ్మట్లేదా? కార్తిక్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? సారీ జెన్నీ, నేను మూవ్ ఆన్ అయిపోయా. అదేంటి? ఎందుకంటే మా మేడ మీదకి జెస్సీ వచ్చింది. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుంటే నేను జెస్సీని లవ్ చేశాను. ఏ ఆపు. ఇంకా 9 మంది ఉన్నారు. జెన్నీ పుణ్యమాని అశోక్ గారు నవ్విండు. వెండన్ని కనిపెట్టడానికి డీడీఆర్ బోర్డు పెట్టిండు. శృతిని ఇంప్రెస్ చేయడానికి మనోజ్ గారు రోడ్ ఎక్కిండు. వస్తావా నాతో కాఫీకి వస్తావా? ఇక ఆడికెళ్ళి షురు అయిందిరా. వెన్నెలా 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 వాళ్ళు ఏం చేస్తున్నారా? ఆ అమ్మాయి కోసం అంజనా ఏమిస్తాను సార్. పాపం అక్క, ఈ అన్న 3 రోజుల నుంచి ఏమీ తినలేదు. 4 రోజులు కాదు 3 రోజులు. ఏంట్రా కన్ఫ్యూజన్? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? 3 days అని చెప్పాను కదా. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారా? కాదని డౌట్ వస్తుంది. అరే చింటూ, ఎందుకురా ప్రతిసారి చెల్లి కోసం కావాలని ఓడిపోతుంటావు? నేను గెలిస్తే అది ఆడడం మానేస్తుంది. అందుకే నేను దాంతో ఆడాలంటే ఓడిపోవాలి. సో స్వీట్. నేను దాంతో ఆడాలంటే ఓడిపోవాలి. ఓ వచ్చావా? స్టార్ట్ చేయి. హెయిర్ బాగుంది, ఆయిల్ రాసావా, ఫేస్ బాగుంది, పౌడర్ పూసావా అనేదో ట్రై చేస్తావు కదా. చేయి. అయితే నేను వెళ్ళనా? వెళ్తున్నా. శృతి, నేనెంత ట్రై చేసినా నువ్వు నాకు పడవు. ఎందుకు? ఎందుకంటే నువ్వు పడిపోతే నేను ట్రై చేయడం ఆపేస్తాను కదా. అది నీకు నచ్చుతుంది. చెప్పేశాను మావా. ఏం చెప్పేశావు? ఫైనల్ ఎగ్జామ్ రోజు ఆ అమ్మాయి నన్ను ఎట్టి పరిస్థితిలో కలవాలని చెప్పేశాను మావా. ఆ అమ్మాయి కూడా కలుస్తుంది మావా. గిఫ్ట్ కూడా కొన్నాను మావా. నైట్ ప్యాక్ చేశాను మావా. లడ్డు మావ చూసిండు. చెప్పు మావా ఎలా ఉందో. దరిద్రంగా ఉందిరా. నిన్నెవడు మావ అడిగింది? మామ మనోజ్. చాలా బాగుంది, చాలా పర్సనల్ గిఫ్ట్ మావా. మావా ఇచ్చి నీకు చూపిస్తారా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. అయినా నీ సెలక్షన్ ఏంట్రా? సూపర్. హే థ్యాంక్స్ మావా. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ గురించి ఎందుకు అంత టెన్షన్ నీకు?